ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ అంటే ఏంటి, వాట్ ఇట్ ఈస్, కార్డియాలజీ. ఆ కార్డియాలజీ కూడా ఎయిమ్ ఫర్ ద బెస్ట్. అంటే నేను టాప్ 1 కార్డియాలజిస్ట్ ఇన్ ఇండియా, టాప్ 1 కార్డియాలజిస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో బీ స్పెసిఫిక్ అండ్ మూవ్ అకార్డింగ్ టు ద గోల్. సో గోల్ ఫిక్స్ చేసామండి. గోల్ ఫిక్స్ చేసేగానే రీచింగ్ ఈజ్ నాట్ గ్రో. అంటే ఎప్పుడైనా సరే గోల్ ఫిక్స్ చేసేటప్పుడు మనకి అన్ని అద్భుతంగా కనపడతాయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను బిజినెస్ లో సక్సెస్ అవ్వాలనగానే నేను బిజినెస్ స్టార్ట్ చేసేసినట్టు, ప్రాఫిట్స్ వచ్చేసినట్టు, విల్ బి వెరీ వెరీ గ్లూమీ అనమాట. బట్ when you go according to your planning only, you will be able to achieve the goal. నెక్స్ట్ ఏంటంటే లక్ష్య సాధన. ఎప్పుడైతే మనం ఒక గోల్ పెట్టుకున్నామో నెక్స్ట్ స్టెప్ లక్ష్య సాధన. ఎంతసేపు ఆ గోల్ మీదే మనం పనిచేయాలి. నేను ఈ గోల్ పెట్టుకున్నాను కాబట్టి దాన్ని నేను ఎట్లా అచీవ్ అవ్వాలి. యువర్ మైండ్ విల్ వర్క్ కంప్లీట్లీ వర్క్ ఆన్ దట్ గోల్. దెన్ ఓన్లీ విల్ బి అచీవబుల్. ఫర్ ఎగ్జాంపుల్ అర్జునుడు చూడండి, ద్రోణుడు పరీక్ష పెట్టినప్పుడు అందరూ రకరకాలుగా సమాధానాలు చెప్పారు, కానీ అర్జునుడు ఒకటే చెప్పాడు, నా కన్ను తప్ప వేరే ఏది కనబడడం లేదు. సో దట్ ఈస్ ఫోకస్. ఎప్పుడైతే మనం ఓన్లీ ఆ కన్ను మాత్రమే చూడగలిగామో, ఆ చుట్టుపక్కల చెట్లు కానీ కొమ్మలు కానీ ఏమీ కనపడలేదు అతనికి, ఓన్లీ ఐ కనపడింది. ఎప్పుడైతే ఐ ఒక్కటినే మనం చూడగలిగామో, అంటే మన గోల్ మాత్రమే చూడగలిగామో, డెఫినెట్లీ మనం గోల్ ఇవ్వగలుగుతాం. ఏకలవ్యుడు ఉన్నాడు, గురువు లేడు, ఓన్లీ గురువు బొమ్మను పెట్టుకుని ఫోకస్ చేసుకున్నాడు. అర్జునుడితో సమానంగా ఎదిగాడు. అక్కడ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందండి? ఆ ఫోకస్ నుంచి వచ్చింది. సో వెన్ యూ వాంట్ టు అచీవ్ సంథింగ్, from your focus is very very important to achieve your goal. Number 3, start where you are with what you have. ఏదో చేద్దాం ఎప్పుడో చేద్దాము అనేటువంటిది గోల్ అచీవ్మెంట్ కి పనికిరాదు. మీ దగ్గర ఏముందో, వాట్ ఆర్ ద రిసోర్సెస్ యు ఆర్ హ్యావింగ్, ఇమ్మీడియట్లీ స్టార్ట్. నా దగ్గర అది లేదు, ఇది లేదు, అది వస్తే చేద్దాం, ఇది వస్తే చేద్దాం అంటే యువర్ ఫోకస్ ఈస్ గెటింగ్ డైవర్టెడ్, యు ఆర్ గోయింగ్ టు ఫెయిల్. సో ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోతున్నా అన్నారు మహాకవి. సో డోంట్ వెయిట్ ఫర్ ఎనీబడి, డోంట్ వెయిట్ ఫర్ ఎనీథింగ్. Start with what you have, start with whatever the resources you have, move forward, definitely you will achieve the success. Number 3, don't worry about the criticizers. నువ్వు ఒక మెట్టు 5 మెట్లు ఎక్కావంటే నిన్ను 4 మెట్లు కిందకి లాగే వాళ్ళు ఉంటారు. 3 నిన్ను ప్రోత్సహించే వాళ్ళు ఉంటే 30 మంది నిన్ను వెనక్కి లాగే వాళ్ళు ఉంటారు. ఎవరు ఏమనుకుంటున్నారో అనేది నీకు సంబంధం లేదు. యాజ్ లాంగ్ యాజ్ నువ్వు చేసే పని సరైనదైతే, నీతిదైతే, మంచిదైతే, ధర్మం అయితే, నువ్వు అనుకున్న గోల్ నువ్వు రీచ్ అవ్వాలనే తాపత్రయం, పట్టుదల నీలో ఉంటే, డోంట్ వరీ అబౌట్ ద పీపుల్, ప్రొసీడ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్స్ యూ హ్యావ్. సో ఎవరు ఏమనుకుంటున్నారో అనేది మన సమస్య కాదు. నెక్స్ట్, డోంట్ వరీ అబౌట్ ఫెయిల్యూర్స్. నీ ప్రయత్నంలో ఎన్నో ఫెయిల్యూర్స్ వస్తాయి. ఏ వచ్చినా కూడా ఫెయిల్యూర్ కి బాధపడకూడదు. ఎప్పుడైతే ఫెయిల్యూర్ కి పడ్డావో, ఎప్పుడైతే నువ్వు ఫెయిల్యూర్ కి వరి అయ్యావో, నువ్వు వెనక్కి తిరిగినట్టే. సో ఫెయిల్యూర్స్ ఆర్, నువ్వు ఏ చరిత్ర తీసుకున్నా, గొప్పవాడి చరిత్ర ఎప్పుడు చదివినా, ఇట్ ఈస్ స్టార్టెడ్ విత్ ఫెయిల్యూర్స్ ఓన్లీ. ఎన్నో ఒడిదుడుకులు ఎదుగున్న ఘంటసాల గారిని తీసుకోండి, అమితాబ్ బచ్చన్ తీసుకోండి, అబ్రహాం లింకన్ ని తీసుకోండి. యు రీడ్ ఎనీ హిస్టరీ, the top people came up after succeeding, after facing the problems only. So don't worry about the problems, aim only for your goal, then only you will be able to achieve your goal. Next, Vishranti. Vasu garu conclude cheyandi sir, time is already 7 minutes. నీ గోల్ అచీవ్ అయినప్పుడు మాత్రమే నువ్వు విశ్రాంతి తీసుకో. నీ విశ్రాంతి నీ గోల్ అచీవ్ అయినంత మాత్రం తర్వాతే. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, నువ్వు చేరినంత మాత్రాన సంతోషపడవద్దు. బికాస్ రీచింగ్ గోల్ ఈజ్ నాట్ డెస్టినేషన్, ఇట్ ఈస్ జర్నీ. ఒక గోల్ అయిపోయిన వెంటనే నిన్ను నువ్వు ప్యాక్ చేసుకో, అప్రిషియేట్ చేసుకో, గో ఫర్ ద నెక్స్ట్. సో అన్లెస్ యూ కంటిన్యూ విత్ యువర్ గోల్ ఎయిమ్స్, దేర్ ఇస్ నో success in the life, and when you achieve goal only, you will be happy and enjoyable. Thank you very much. ఈ అవకాశం ఇచ్చిన ఫౌండేషన్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఎవరో త్వరగా చెప్పేసి. ఒక నిమిషం అండి. సో 8th గ్రూప్ కాకుండా వేరే గ్రూప్ నుంచి ఎవరైనా పార్టిసిపెంట్స్ ఉంటే ఏ గ్రూప్ నెంబర్ అట్లానే అసైన్మెంట్స్ నెంబర్ కంప్లీట్ చేసినవి ఒకసారి నాకు చాట్ బాక్స్ లో టైప్ చేయండి. మీన్ వైల్ next Lakshman garu, continue sir. Yes sir, yeah ma'am, can you hear me now? Is it good? Am I visible? Audible and visible sir. Continue. Yes, okay, all right. Well, my dear friends, my name is Lakshman Mankala and I am presenting again the goal setting. It's
might sound monotonous, but please bear with me. Okay, so the main important goal in our life for anybody and everybody is to live happy, and you will be happy when you have a goal that commands your thoughts, that liberates your energy, and that inspires your hope. So you should have a goal that inspires your hope. Okay, so goal setting మనం డిఫరెంట్ సెషన్ లో చూసాం, కానీ నేను కొంచెం డిఫరెంట్ గా ప్రెజెంట్ చేస్తాను, ఎందుకంటే మనకు గోల్ సెట్టింగ్ డిఫరెంట్ టైప్స్ ఉండాలి. ఐ ఆడిబుల్? ఐఎమ్ నాట్ ఏబుల్ టు సీ ఎనీవన్. Yes, it is audible. Okay, well, so I'm going to divide these goals into different categories. Like we should have a personal goal, we should have a financial goal, we should have goals towards society. That's it. I'm going to explain about these three categories because we do have different goals, but 5 నిమిషాలలో ఇంతే కంప్లీట్ చేస్తాను నేను. సో ఫైనాన్స్ పర్సనల్ గోల్స్లో ఏముండాలంటే సెల్ఫ్ డిసిప్లిన్కి మనకు ఒక గోల్ ఉండాలి. What do you mean by self discipline? Waking up on time and jogging, exercise, weight management, dieting, everything. These are your personal goals. So personal goals should always be realistic and achievable. Like, we have heard smart from Jagan Reddy garu. So we should have personal goals first, then personal goals లో ఫ్యామిలీ కమిట్మెంట్స్ కూడా వస్తాయి. ఫ్యామిలీ కమిట్మెంట్ అంటే మన ఫ్యామిలీకి ఏం గిఫ్ట్ ఇస్తాం అనుకున్నాం, అమ్మవారికి ఏం గిఫ్ట్ ఇస్తాం అనుకున్నాం, వైఫ్కి అయినా, లేదా ఈవెన్ ఇఫ్ ఇట్స్ యువర్ సమ్ బ్రదర్స్ ఆర్ కజిన్స్, ఎనీవన్. సో వారికి ఒక గోల్, ఇలాంటి పర్సనల్ గోల్స్ ఒకటి ఉండాలి. దీనికి ప్రతి ఒక్క గోల్కి ఒక టైం లైన్ అంటూ ఉండాలి. If you don't have a timeline, if you have a goal that doesn't have a plan, then it's like a wish. Oh, I want to build a palace for myself. So you don't have a plan, then it's a wish. And a goal without a date is like a dream. So a goal should have a plan as well as a wish, as well as a date. Next come financial goal. ఫైనాన్షియల్ గోల్లో మీకు ఏమైనా బైక్ కొనాలనుకోవచ్చు, లేదా టీవీ ఇంట్లో, లేదా 2 BHK ఫ్లాట్ అట్ హైదరాబాద్, ముంబై, సంథింగ్ లైక్ దాట్. సో ఫైనాన్షియల్ గోల్ ఏదైనా ఇంతకుముందు వాసు గారు చెప్పినట్టు మనకు ఒక స్పెసిఫిక్ అచీవ్మెంట్ ఒకటి ఉండాలి. స్పెసిఫిక్ అంటే డాక్టర్ కేటగిరీలో చెప్పారు, నేను ఇప్పుడు ఫైనాన్స్ కేటగిరీలో లెట్స్ సే I want to buy a car. So what type of car you want? I want a BMW. What color? Black color. How you want that design to be? So ఎలా ఉంటుంది, ఎలాంటి రోడ్ మీరు ఇమాజిన్ చేస్తున్నారు? ఇలాంటి ఈ గోల్స్ ఎప్పటివరకు అయితే మీకు యూ విల్ రీచ్ దట్ రూట్. సో అలా డిక్ చేస్తూ ఒక క్వశ్చన్స్కి వెళ్ళి ఒక స్పెసిఫిక్ గోల్ అయిందనుకో, దాని తర్వాత ఒక స్టేట్మెంట్ తయారు చేయాలి. సో ఆ గోల్ రీచ్ అయిన తర్వాత మీరు దాని గురించి ఎలా కృషి చేస్తారు, ఎవరికి మీరు ఎంత సమయం ఇస్తారు ఈ గోల్ అచీవ్ చేసుకోవడానికి, ఇలాంటి ప్లాన్ వేయాలి. సో ఎగ్జాంపుల్, లెట్ మీ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. వీ హ్యావ్ టు ప్రిపేర్ అ సెంటెన్స్ ఫర్ దాట్. సో ఆ సెంటెన్స్ ఎలా ఉండాలంటే, నా కళ లేదా నా గోల్ ఒక BMW కార్ కొనేది ఉంది. దీనికోసం నేను ప్రతిరోజు లేచి 5 గంటలకు లేచి ఈ అసైన్మెంట్ చేస్తాను, దీనికి ఈ కమిట్మెంట్స్ ఇస్తాను. దానివల్ల నేను గోల్ నా BMW కొంటాను. కొన్న తర్వాత BMWలో నేను ఏ సర్వీస్ చేస్తున్నానో ట్రావెల్ చేసి ఆ సర్వీస్కి న్యాయం చేస్తాను, కృషి చేసి నా క్లయింట్స్కి సర్వీస్ ఇస్తాను. సింపుల్ స్టేట్మెంట్ తయారు చేసి అట్లీస్ట్ 2 to 3 టైమ్స్ చదవమంటే ఇది డెఫినెట్లీ మన సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్ళి మనకు ఒక ఎనర్జీని, ఒక ఇన్స్పిరేషన్ ఇస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ కమ్స్ దట్స్ అబౌట్ స్పెసిఫిక్ గోల్స్, అండ్ we should have goals towards society as well.
సో సొసైటీకి గోల్స్ అని ఎందుకు అంటున్నానంటే, we should not always be personal is good. You have to build your personal wealth, personal health, everything, but at the end, nature is, it's a nature rule that the more you give, the more you get. సో అలాంటి గోల్స్ కూడా ఉండాలి సొసైటీకి. ఏ రకంగా ఇప్పుడు ఈ రోజు మనం ఈ కోర్స్ చేస్తున్నామంటే, సంబడి థాట్ దట్ ఐ షుడ్ సర్వ్ మై నేషన్, ఐ షుడ్ సర్వ్ మై సొసైటీ. That's why people are serving us. So in return, we are learning this course. So that was one of the goals set by somebody, and it reached us. That's the same thing. So we should, always try to give to society. That's another goal. What are your goals? Okay. So goals ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అని అంటే, స్మార్ట్ ఈజ్ ది key here. So SMART is specific, reliable, measurable, achievable, realistic, and it should have always time bound. So when I already said that a goal without a date is a dream or a wish. So realistic ga undali, oka time bound ayi undali. Okay. So ఇది కాకుండా గోల్స్ ఎలా అచీవ్ చేయలేకపోతాం, అందులో హిండ్రెన్సెస్ ఏంటి, మనకేమేమి వస్తాయనంటే, సింపుల్. ఈ ఓవర్ స్లీప్, పడుకుంటాం, 9 అవుతుంది, 10 అవుతుంది, ఎప్పుడు లేస్తాం, లేవం. అంటే గోల్ లేనట్లయితే ఇలాంటి హ్యాబిట్స్ మనలో డెవలప్ అవుతూ ఉంటాయి. సో గోల్ ఉండి కూడా ఈ హ్యాబిట్స్ని మనం తొలగించలేమంటే ఇంకా పైకి వెళ్ళలేమన్నమాట. ఓవర్ స్లీపింగ్, ఎవ్రీబడి లవ్ స్లీపింగ్, బట్ యూ విల్ నాట్ అచీవ్ బిగ్ గోల్స్ బై ఓవర్ స్లీపింగ్. అండ్ నెగటివిటీ, get rid of negative people, get rid of negative thoughts వల్ల మేబీ సెట్ చేసిన గోల్ మీరు రీచ్ అవ్వలేకపోవచ్చు. ఎగ్జాంపుల్, అరే నేను అది చేయలేకపోతాను కావచ్చు, అరే అది నేను ఎగ్జామ్ క్లియర్ అవుతాను ఇంతకి, ఎందుకు ఈ టైం వేస్ట్ చేయడం, ఇలాంటి థాట్స్ వస్తాయి. గెట్ రిడ్ ఆఫ్ దీస్ థాట్స్. అండ్ ఇలాంటి థాట్స్ తీసుకొచ్చే వాళ్ళని కూడా పక్కకు పెట్టేసేయండి. మీ నెగటివిటీ ఉండనే కూడదు నీ లైఫ్లో ఎప్పుడు, బికాస్ యు ఆర్ అన్ అవరేజ్ ఆఫ్ 5 people you hang around with. సో మీ సొసైటీలో అయినా, sure, yeah, definitely, yes. So negativity, get rid of negativity. మీరు 5 members ఎవరితో తిరుగుతారో, మీ హ్యాబిట్స్, సాలరీ, అలవాట్లు అన్ని అదే ఎవరేజ్ లో ఉంటాయి. ఓకే. థర్డ్ లాస్ట్ థింగ్ ఈజ్ procrastination is the worst thing that you can have when you have a specific goal. So get rid of this procrastination. There are a lot of practices that you can do, and you can achieve anything if you have that goal. So once again, I would like to reiterate that if you want to be happy, have a goal. Set a goal that commands your thoughts, liberates your energy, and inspires your hope. Thank you very much. Thank you, sir. I'm done, ma'am. Yes, sir. Thank you, sir. Next Shall I start, madam? మనిషా స్టార్ట్ చేయండి. Madam, PPT. మనము అంత టైం ఉండదు PPT. Just two slides, madam. Ante. Okay. తొందరగా 5 minutes లో చేయండి. Okay, sir. మనం షేర్ అయిందా? లేదు లేదు. madam.
మేడం అంతవరకు మరి విశ్వనాథ్ గారు రెడీ ఉన్నారు కదా, వారిని చేయమంటారా? సరే మేడం నేను స్టార్ట్ షేర్ చేస్తాను మేడం. అన్న కనిపిస్తుంది కదా అన్న? లేదు మేడం, రాలేదు మేడం. ఓపెన్ కాలేదు మేడం. షేర్ అయిందిరా? ఓపెన్ అయ్యింది మేడం నాకు. కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రెజెంటెడ్ బై కే మోనిషా సింధు. అదే మేడం. స్క్రీన్ మీద రావట్లేదు మేడం. మేడం స్క్రీన్ మోనిషా సింధు అసైన్మెంట్ 10 అని పీడిఎఫ్ కనిపిస్తుంది మేడం, అంతే. డబుల్ క్లిక్ చేయండి. షేర్ అయిందా నాన్న? లేదు మేడం, రావట్లేదు. స్ఫూర్తి గారు మీరు కంటిన్యూ చేయండి. సో మోనిషా ఒకసారి నేను స్క్రీన్ షాట్ చెక్ చేస్తాను. సరే మేడం. నెక్స్ట్ విశ్వనాథ్ గారు చెప్పండి. యా, నవ్య స్ఫూర్తి గారు ఉన్నారు మేడం. Hello Can I? everyone. హలో, కెన్ ఐ మేడం? Lakshmi Spurti. స్ఫూర్తి గారు ఉన్నారు సార్. సో ఒక ఆ ఓకే పార్టిసిపెంట్ ఓకే ఓకే, నో ఇష్యూ. 5 minutes. ఓకే, నో ప్రాబ్లం. 5 4. Hello, this is Lakshmi Spurti. Good evening everyone. And what I'm going to say about is communication skills. Communication skills ఒకరితో ఒకరు మాట్లాడడానికి మన డైలీ లైఫ్ లో చాలా వైటల్ రోల్ ప్లే చేస్తుంది. అయితే ఇప్పుడు నేను ఒక షార్ట్ స్టోరీ చెప్తా, దాని నుండి కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంపార్టెన్స్ మీ అందరికి అర్థమవుతుంది. మొనాస్ట్రీ అని ఒకటి ఉంటుందన్నమాట. అక్కడ మాంక్స్, సాధువులు వీళ్ళందరూ ఉంటారు. అయితే అక్కడ ఒక రూల్ ఉంటుంది వాళ్ళకి, ఎవరు ఏం మాట్లాడొద్దు, ఇయర్ అంతా సైలెంట్ గా ఉండాలి. వాళ్ళకి ఇయర్లీ వన్స్ ఒక ఛాన్స్ వస్తుంది 2 words మాట్లాడడానికి. ఆ 2 words లోనే వారి ఇయర్ మొత్తంలో ఏం చెప్పాలనుకుంటున్నారో అది చెప్పాలి, అంతే, అంతకు మించి ఏ ఛాన్స్ రాదు. అయితే ఒక రోజు ఒక కొత్త మాంక్ వస్తాడు, అతని ఫస్ట్ ఇయర్ అది. అతను వచ్చాక 1 year అవుతుంది. అప్పుడు హెడ్ మాంక్ అతన్ని పిలుస్తాడు, పిలిచి నువ్వు వచ్చి 1 year అయింది, నువ్వు 2 words ఏం చెప్పాలనుకుంటున్నావో అది చెప్పు అని అంటాడు. అప్పుడు అతను బెడ్ హార్డ్ అని అంటాడు, అంటే పడుకోవడానికి వసతులు బాలేవు అని. అతను వెళ్ళిపోతాడు. అతను వచ్చి ఇప్పుడు 2 years అవుతుంది. మళ్ళీ హెడ్ మాంక్ పిలుస్తాడు, పిలిచి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అని అడుగుతాడు. అప్పుడు ఫుడ్ హార్డ్ అని చెప్తాడు, అంటే ఫుడ్ బాలేదు అని. వెళ్తాడు. ఇప్పుడు అతను వచ్చి 3 years అవుతుంది. మళ్ళీ హెడ్ మాంక్ పిలుస్తాడు, పిలిచినాక అతను ఈసారి ఐ క్విట్ అంటాడు. అప్పుడు హెడ్ మాంక్ ఏమంటాడంటే, నువ్వు ఎప్పుడు చేసేది కంప్లైనింగే కదా, ప్రతిదీ కంప్లైంట్ చేస్తావు, అందుకే ఇప్పుడు క్విట్ అవుతున్నా అంటున్నావు, నాకు అర్థమైందిలే అంటాడు. ఇప్పుడు దీని నుంచి మనకి ఏం అర్థమైంది, మనము ఏదో గంటలు గంటలు చాలా చెప్పడం కాదు, చెప్పేది కొంచెమైనా ఎదుటి వాళ్ళకి ఒక ఇంప్రెషన్ పడాలి, గుర్తుండిపోవాలి, అలా చెప్పాలి. ఏం చెప్పినా మనం వాగుతూ వెళ్తే మనల్ని వాగుడు పిట్ట అంటారు, కానీ ఏం చెప్పామంటే ఏం గుర్తుండదు. ఇలా అక్కడ మాంక్ ఎలా కొంచెం చెప్పి ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేశాడో మనం కూడా అలానే చెప్పాలి. ఇప్పుడు ఇంకో స్టోరీ నుండి ఇంకో మీనింగ్ తీసుకొస్తాను అనమాట, మన లైఫ్ లో ఎలా యూజ్ అవుతుంది అని. ఇద్దరు ఫ్రెండ్స్ ఒక టెంపుల్ దగ్గరికి వెళ్తారనమాట. వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ ని అరే స్మోక్ చేసుకుంటా ప్రే చేయవచ్చా అని అడుగుతాడు. అప్పుడు ఈ ఫ్రెండ్ అంటాడనమాట, వెళ్ళి ప్రీస్ట్ అడుగు చూడు, ప్రీస్ట్ చెప్తాడు నీకు చేయొచ్చా చేయరాదా అంటాడు. అప్పుడు ఈ ఫ్రెండ్ వెళ్ళి ప్రీస్ట్ షెల్ ఐ ప్రే వైల్ ఐ స్మోక్ అని అడుగుతాడు అనమాట. అప్పుడు ప్రీస్ట్ నో 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 యూ కాన్ డూ ఇట్, అది మా దేవుడికి డిస్రెస్పెక్ట్ లా ఉంటుంది, నువ్వు చేయకూడదు అంటాడు. ఇతను రిటర్న్ వచ్చి అతని ఫ్రెండ్ కి చెప్తాడు, ఇలా మాంక్ వద్దన్నాడు అని. అప్పుడు ఇతను వెళ్తాడనమాట. ఫ్రెండ్ వెళ్ళేసి నేను అడుగుతా ఆగు అంటాడు. ఫ్రెండ్ వెళ్తాడు. ఫ్రెండ్ వెళ్ళి ప్రీస్ట్ తోని వైల్ స్మోకింగ్ కెన్ ఐ ప్రే అని అడుగుతాడు. అప్పుడు ఆ ప్రీస్ట్ ఎస్ యూ క్యాన్ అంటాడు. ఫ్రెండ్ వస్తాడు, అరే నీకెలా ఒప్పుకున్నాడు రా అంటాడు. ఇక్కడ ఏంటంటే మనం ఎలా అడిగితే దానికి రిప్లై అలా వస్తుంది, మనం మాట్లాడే దానికి వాళ్ళు రిప్లై ఇస్తారు. మనము మంచిగా మాట్లాడితే వాళ్ళ రిప్లై పాజిటివ్ గా ఉంటుంది, నెగిటివ్ గా మాట్లాడితే వాళ్ళ రిప్లై నెగిటివ్ గా ఉంటుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ మనము ఏదన్నా మన వ్యూ మనం ఏమనుకుంటున్నాము అని చెప్పాలన్న దానిలో చాలా వైటల్ రోల్ ప్లే చేస్తుంది. సో ఈ 2 ఫ్యాక్టర్స్ గుర్తుండాలి ఎప్పుడైనా మనకి, మనం ఎలా అడుగుతున్నాము అన్నది అండ్ మనం ఎంత చెప్తున్నాము, ఆ చెప్పేది దాని మీనింగ్ ఎంత ఉంది, ఇంప్రెషన్ వస్తుందా రాదా అని. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.
వెరీ నైస్, చాలా బాగా చెప్పాము. వెరీ గుడ్. నెక్స్ట్ అండి సజిత మేడం గారు. ఎవరు నెక్స్ట్? Yeah, myself. విశ్వనాథ్ గారు. ఓకే సార్, కంటిన్యూ. Yeah, happy evening for all the Impact family members. ఈ సదవకాశం ఇచ్చినటువంటి ఈ ఇంపాక్ట్ నిర్వాహకులకు, ఫెసిలిటేటర్కు నా కృతజ్ఞతలు. సో ఈరోజు ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ టైం మేనేజ్మెంట్. సో టైం మేనేజ్మెంట్ ఈజ్ ఏ వెరీ ఇంపార్టెంట్ రైట్ ఫ్రమ్ కామన్ మ్యాన్, ఏ లీడర్, ఏ చీఫ్ మినిస్టర్, ఏ ప్రైమ్ మినిస్టర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఐ టెల్ యూ వన్ కొటేషన్. కోట్లు సంపాదించిన వ్యక్తి అయినా, కోట్ల మందిని పాలించే ప్రభు అయినా గడిచిన కాలాన్ని తీసుకురాలేరు. దిస్ కొటేషన్ సేస్ టైమ్ ఈజ్ వెరీ 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 ఎసెన్షియల్. వీ హ్యావ్ టు యూస్ వెరీ essential, and according to time we need to complete our focus. I just tell you small story in this quotation. Out of this quotation, కురుక్షేత్ర యుద్ధంలో, మహాభారత కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడు యుద్ధభూమికి వచ్చినప్పుడు ఒక రథము దిగబడుతుంది, భూమిలో దిగబడుతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు చెప్తాడు అర్జునుడికి, అర్జున ఇది రైట్ టైం, నువ్వు కర్ణుని ఏదో చంపేశాలంటే చెప్తాడు, అర్జునుడు చెప్తాడు అది పద్ధతి కాదు అని చెప్పినా కూడా అది గ్రేట్ లీడర్ శ్రీకృష్ణ ఇన్సిస్టెడ్ దిస్ ఈజ్ రైట్ టైం, వీ నీడ్ టు డూ టైమ్లీ. ఈ టైం పోతే నీకు మళ్ళీ ఆ ఛాన్స్ తిరిగి రాదు ఉద్దేశంతో ఆ విధంగా కర్ణుడు చంపడం జరుగుతుంది. సో టైం ఈజ్ ఇక్కడ ఏంటంటే టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేను ఒక టైం గురించి ఒక 4 క్వాడ్రంట్ లో చెప్తాను. టైమ్ ఈజ్ బేసికలీ 4 క్వాడ్రంట్ చూసినట్లయితే ఇంపార్టెంట్, హౌ ద మేనేజ్మెంట్ అండ్ టైం మేనేజ్మెంట్, ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్. ఎప్పుడైతే మనం గోల్ సెట్ చేసుకుంటామో అది కనుక అర్జెంటు ఇంపార్టెంట్ అయినప్పుడు we have to complete then itself. For example, if you want to submit some presentation to our management, some board of directors, so we have to do it without any second thought. So next one, important but not urgent. ఏదైతే మనకి ఏదైతే టాస్క్ అనుకున్నామో అది ఇంపార్టెంట్ అవ్వకపోవచ్చు బట్ అర్జెంట్. సో అదేం చేస్తామంటే మనం ఎప్పుడు చేయాలి అనేది ఒక దాన్ని నిర్ణయించుకున్న పక్కన పెడతాం. అట్లాగే అర్జెంట్ బట్ నాట్ ఇంపార్టెంట్, ఏదైనా ఒక గోల్ సెట్ చేసుకున్నప్పుడు అది మనకి అర్జెంట్ అవుతుంది బట్ నాట్ ఇంపార్టెంట్. అది ఎవరికైనా సరే మన మేబీ సబార్డినేట్స్కి డెలిగేట్ చేస్తే నిదానం చేస్తారు దాంట్లో. వన్ మోర్ థింగ్ ఈజ్ నాట్ అర్జెంట్ నాట్ ఇంపార్టెంట్. మనం ఏదైతే ఒక టాస్క్ పెట్టామో, ఏదైనా ఒక క్యాలెండర్ ప్రకారమో ఆ క్యాలెండర్ ఉన్నటువంటి జాబు అది ఇంపార్టెంట్ కాదు, అర్జెంట్ కాదు. అప్పుడు ఏం చేస్తాం దాన్ని, సో we cannot get any yield out of doing this job, so that we can set aside, we don't want to waste our time. So that is what quadrant. So one more thing, so this is quote given by Swami Vivekananda, everything is easy when you are busy, but nothing is easy when you are lazy. So this quotation says we need to utilize the time perfectly and timely, then only we can achieve our targets. ఏదైతే మనం లేజీగా ఉంటామో we cannot achieve anything. So for example, I'll tell you one simple example, which is our Indian cricket. Not only in other countries also, cricket లో there is some time set. 50 overs కి ఇంత టైం ఉంటుంది, 20 overs కి ఇంత టైం ఉంటుంది. ఆ టైంలో కనుక బౌలర్ ఇంకా బౌలింగ్ చేయలేని పక్షంలో I think probably that particular bowler or captain getting some penalty. It shows that time is very important. So we need to achieve our target within the timeline. Okay. So time management lane pakshamlo, there is some of the implications. One of the implication, poor quality of work. ఏదైనా మనం పని స్టార్ట్ చేసినప్పుడు దానికి మనం టైం సెట్ చేసుకునే పక్షంలో విత్ ఇన్ ద టైంలో చేయలేని పక్షంలో దానివల్ల మనకి అది ఆ ప్రొడక్టివిటీ కానీ క్వాలిటీ మనకి రాకపోవచ్చు. అట్లాగే వేస్టెడ్ టైం, మన ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ డూయింగ్ సిన్సియర్ వన్ ఆఫ్ ద జాబ్,
which is assigned by our boss, something else. Then if anybody calls or friend calls us, then if you can start chatting on WhatsApp, Facebook, Instagram, Twitter, that is literally we are wasting our time. So no, one more thing is poor reputation. Once I get any assignment from my boss, if I can't do within a qualitative, quantitative, good productivity, then we can lose our reputation. సో ఎప్పుడైతే ఒక ఎంప్లాయీ టైం సెట్ చేస్తారో ఆ టైం లోపల కంప్లీట్ చేయగలిగితేనే యూ కెన్ ఎక్స్పెక్ట్ సంథింగ్ ఫ్రమ్ ద మేనేజ్మెంట్. ఇట్ మే బి ద ప్రమోషన్, ఇట్ మే బి మేబీ ఇంక్రిమెంట్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి. వీ నీడ్ టు కంప్లీట్ ద జాబ్ విత్ ఇన్ ద respective time with a quality of work. Then only our reputation can be increased. And one more thing, I just one more quotation. This is quotation by Gautam Buddha. కాలాన్ని వృధా చేయటం అంటే నిన్ను నువ్వు దోపిడీ చేసుకోవటమే. వెరీ గుడ్ quotation. We cannot waste the time. See, if you lose some time, we cannot get the same chance. Like last over, for example, I come to cricket again, last 6 balls, that is more important for the batsman. It is very tough time to the batsman to face last 6 balls. There is some target. A target అనేది ఈ 6 balls తో డిసైడ్ అవ్వచ్చు. ఈ 6 balls ని there is time limit for only 6 balls. Either you can bat for 6 runs or 4 runs, 2 runs. Ultimately, you need to have a goal. You need to reach your target by setting these 6 balls. That is more important. So, ఈ విధంగా వచ్చినట్లయితే one more quotation I'll tell you. సారీ టు నీ ఉండే తీరు 6 minutes ఇస్తున్నారు సార్, కంక్లూడ్ చేయండి సార్ హాఫ్ మినిట్ లో. ఓకే, వన్ మోర్ జస్ట్ సింపుల్ సింపుల్ స్టోరీ. అశోక్ అనే ఒక పెద్ద వ్యాపారి హైదరాబాద్ లో, ఆయన దగ్గర చాలా మంది లేబర్ పనిచేస్తుంటారు. ఒక అశోక్ అనే విద్యార్థి అప్పుడే కంప్లీట్ చేస్తున్న బీటెక్ డిగ్రీ కంప్లీట్ అయింది. ఆ ఉద్యోగం కోసం వస్తాడు ఆయన దగ్గరికి. ఆయన పిలిచి ఏం కావాలని అంటాడు. నాకు ఇలా కావాలి సార్, ఉద్యోగం కావాలి, నేను పేద విద్యార్థిని, మా ఇంట్లో సంపాదన లేదు, ఐ వాంట్ జాబ్. ఆయన ఏమంటాడు, అశోక్ గారు, నాన్న రేపు 10 o'clock నా దగ్గర రమ్మంటాడు. ఈ బాబు జనరల్గా ఏంటానికి యాటిట్యూడ్ జనరల్గా విద్యార్థి దేశం నుంచి వచ్చాడు కదా, ఈ డజంట్ హ్యావ్ టైమ్ సెన్స్. ఆ తర్వాత ఒక 4 రోజుల తర్వాత 10:30కి వచ్చాడు ఆయన. నెక్స్ట్ డే 10:30కి వచ్చాడు, అతను వెళ్ళిపోయాడు వ్యాపారి. ఒక 4 రోజుల తర్వాత మళ్ళీ వస్తాడు, వ్యాపారి కనపడతాడు. ఏం బాబు అశోక్, రాహుల్ నిన్ను 10 o'clock రమ్మన్నానంటే అర్ధగంటలో ఏం పోయింది సార్ అంటాడు. రాహుల్, టైం ఈజ్ ఇంపార్టెంట్, నాకు ఒక అసైన్మెంట్ ఉంది, నాకు ఒక అపాయింట్మెంట్ ఉంది, ఆ టైంకి వెళ్తేనే నీకు ఉద్యోగం ఉండటం రెడీ అవుతారు, లేకుంటే ఆ టైంలో రాని పక్షం ఉద్యోగం లూజ్ అవుతుంది. సో ఈ లాస్ట్ జాబ్ ద ఎసెన్స్ ఈజ్ టైమ్ ఈజ్ ఇంపార్టెంట్. వీ నీడ్ టు మెయింటైన్ ద టైం. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ ద ఆపర్చునిటీ మేడం. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సార్. ఎవరు ఏమనుకోవద్దండి, టైం వల్ల మేము ఇంటరప్ట్ చేయాల్సి వస్తుంది, ప్లీజ్ అండర్స్టాండ్. నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. మోనిషా, నేను స్క్రీన్ షేర్ చేస్తానమ్మా, ఒక 1 minute. అందరూ చాలా బాగా చెప్తున్నారండి, చాలా బాగా చెప్తున్నారు. సో ఈజ్ ఇట్ విజిబుల్? థ్యాంక్ యూ. మోనిషా, కంటిన్యూ నా. Good evening. Yes, madam. Good evening, everyone. Myself, I am K. Monisha Sindhu, studying second year BTech. Today, I am going to complete my 10th assignment, and my topic is communication skills. Madam, next slide, please. Madam, communication means conveying or delivering a message from one person to the other person. కమ్యూనికేషన్ అంటే ఏదైనా ఒక మెసేజ్ ని ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్ కి చెప్పడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉందనుకోండి, అది హయ్యర్ అథారిటీస్ ఒకటి చెప్పడం, వాళ్ళు ఇంకొకరు చెప్పడం. సో ఇక్కడ కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. సో కమ్యూనికేషన్ అంటే కన్వేయింగ్ ఆర్ డెలివరింగ్ ఏ మెసేజ్. నెక్స్ట్ మేడం. సో బెస్ట్ ద ఎఫెక్టివ్ టెక్నిక్స్ ఫర్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, చిన్న ఫార్ములాతో PAS హోల్ స్క్వేర్. PAS. ఫస్ట్ P వచ్చేసి ప్లానింగ్. అంటే మనం ఎవరికి చెప్తున్నాం, అసలు మనం ఏం చెప్తున్నాం, ఎలా చెప్పాలి అన్నది ముందే ప్లాన్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ అవేర్నెస్.
మనం ఏం చెప్తున్నాం అనేది మనకి దాని మీద ఫుల్ టోటల్ 100% అవగాహన అనేది మనకు ఉండాలి. థర్డ్, సింపుల్ అండ్ స్మార్ట్. మనం చెప్పేది ఏదైనా ఉంటే దాన్ని ల్యాక్ చేయకుండా వెంటనే స్పీడ్ గా చెప్పాలి. సింపుల్ గా స్మార్ట్ గా అవతల వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలి. నెక్స్ట్ బి వచ్చేసి ప్రెజెంటేషన్. మనం చెప్పేది ఒక ప్రెజెంటేషన్ రూపంలో లేదా ఇమేజ్ పెట్టడం అలా చేస్తే ఆడియన్స్ కి లిజనర్స్ కి ఇంకా ఎఫెక్టివ్ గా ఉంటుంది. సో దానివల్ల వాళ్ళు ఇంకా బాగా అర్థం చేసి వినేదానికన్నా చూసేవి బాగా అర్థమవుతాయంట. ఆడియన్స్ షుడ్ బి ఇన్ యువర్ మైండ్. సో ఆడియన్స్ అంటే అసలు ఆడియన్స్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు అసలు వాళ్ళకి ఏం చెప్పాలి. మన చిన్న పిల్లల దగ్గర పెద్దవాళ్ళు చెప్తే వాళ్ళకి అర్థం కావు, అలానే పెద్దవాళ్ళ దగ్గర చిన్న పిల్లలు చెప్తే అది కరెక్ట్ కాదు. సో ఎవరి దగ్గర ఏం చెప్పాలి అనేది మనం మైండ్ లో పెట్టుకోవాలి ఆడియన్స్ గురించి. నెక్స్ట్, స్టే కూల్ అండ్ రిలాక్స్. మనం ఏదైనా టాపిక్ చెప్తున్నప్పుడు కూల్ గా రిలాక్స్ గా ఉండాలి. అంతేగాని మనమే టెన్షన్ పడుతూ మనమే కంగారుగా చెప్తే అవతల లిజనర్స్ కి అంత ఎఫెక్టివ్ గా ఉండదు. సో ఈ PA² ని ఫాలో అయితే మనం ఎఫెక్టివ్ గా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. చాలా బాగుందమ్మా. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ పద్మావతి గారు అడుగుతున్నారండి. సాజిదా గారండి. యా నమస్తే మేడం. కంటిన్యూ మేడం. చెప్పండి మేడం. పద్మావతి చెప్పండి, కంటిన్యూ. ఈరోజు 10th అసైన్మెంట్ లో భాగంగా గోల్ సెట్టింగ్ చెప్పదలుచుకున్నానండి. నేను గోల్ సెట్టింగ్ అంటే ఏంటి? ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం. లక్ష్యం మన గురువు గారు నాగేశ్వరరావు గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు చాలా వాటిలో, ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని మన లక్ష్యం కోసం మనం పనిచేస్తే అది మంచిగా ఉంటుంది. లేదంటే వేరే వాళ్ళు మనల్ని ఉపయోగించుకుంటారు. ఓకే, ఈ గోల్ సెట్టింగ్ ఎట్లా ఉండాలి? ఫస్ట్ మనం ఏం చేయాలి, ఏం సాధించాలి, మన జీవితంలో ఎట్లా ఉండాలి, మనం ఎట్లా ఉండాలి అనేది మనం ఖచ్చితంగా రాసుకోవాలండి. రాసుకొని ఆ పేపర్ ని గాని ఇప్పుడు చదువు దశలోనైనా, ఉద్యోగం దశలోనైనా, వ్యాపారం దశలోనైనా, లేకపోతే గృహ నిర్వహణలోనైనా, ఈ దేనిలోనైనా సరే ఒక లక్ష్యం నిర్దేశించుకోకపోతే చాలా కష్టంగా బ్రతకాల్సి వస్తుంది. ఎప్పుడైతే మనం ఈ లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఒక పేపర్ మీద మనం గనక ఒక విజిబుల్ ప్లేస్ లో రోజు ఎప్పుడు చూసే ప్లేస్ లో పెట్టుకోవాలి. నెక్స్ట్ ఆ పెట్టుకోవడమే కాకుండా మన ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికి షేర్ చేయాలి. లేకపోతే వాళ్ళు తెల్లారి అడుగుతారు నువ్వేం సాధించావు అని. ఓకే, అంతవరకు కరెక్ట్ గా ఉండాలి. ఒకవేళ గనక మనకు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోకుండా లక్ష్యాన్ని చేరుకోకుండా మనం కనుక లైఫ్ స్టైల్ ని సాధించినట్లయితే మనకి చివరికి ఏమీ మిగలదు, ఏమీ ఉండదు. మన బ్రెయిన్ కూడా సరిగ్గా పనిచేయదు, మనకి ఆలోచనలు కూడా కరెక్ట్ గా రావు, పాజిటివ్ ఆలోచనలు రావు. ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఎవరో ఎగ్జిబిషన్ లో ఒక లాటరీ టికెట్ కొంటే నీకు 1,00,000 రూపాయలు వస్తాయి వీక్లీ వన్స్, అలా 1 month ఆఫర్ పెట్టాడండి. ఏదో దసరా ఆఫర్ అని, దివాళీ ఆఫర్ అని అట్లా పెట్టాడు. ఒక అతను ఏం చేశాడు, నాకు 1,00,000 రూపాయలు కావాలి, నేనేం చేయాలి? దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి దండం పెట్టుకోవాలి. స్వామి, నాకు నెక్స్ట్ సండే ఆ లాటరీ పెట్టారు, నాకు ఆ లాటరీలో 1,00,000 రూపాయలు కావాలి, నేను నిజమైన భక్తుణ్ణి, నేను వచ్చి నీ దగ్గర మొక్కుతున్నాను, నాకు ఆ 1,00,000 రూపాయలు కావాలి అని ఒక వారం వెళ్ళాడు. నో, రాలేదు, ఆ లాటరీ ఇతనికి రాలేదు. నెక్స్ట్ మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళాడు. ఒక 1 week అయిపోయింది, రాలేదు స్వామి, ఇంకా బాగా దండం పెట్టుకుంటున్నాను, మళ్ళీ నాకు నెక్స్ట్ వీక్ రాలేదు. అట్లా 2వ సారి కూడా రాలేదు, 3వ సారి కూడా రాలేదు, 4వ సారి కూడా రాలేదు. రాకుండా ఇంకా భక్తుడు ఏం చేశాడు, వెక్స్ అయిపోయాడు. ఇంట్లో ఇల్లు బాగు చేయించుకోవాలి, భార్యకి ఆరోగ్య పరిస్థితి బాగోలేదు, పిల్లవాడిని మంచిగా చదివించాలి, ఇక్కడ లాటరీ రావటం లేదు. ఇతను ఏం తప్పు చేశాడో గ్రహించుకోలేని మూర్ఖత్వంలో ఉన్నాడు, తల బద్దలు కొట్టుకుంటున్నాడు. ఈ లోపల ఒక హింట్ వచ్చింది. నువ్వు అసలు టికెట్ కొన్నావా? లాటరీ టికెట్ కొన్నావా? లాటరీ టికెట్ కొనకపోతే నీకు వచ్చిన ఫలితం ఏంటి? ఇది. నువ్వు లాటరీ టికెట్ కొనుక్కోకుండా నువ్వు ఎట్లా సెటిల్ అవ్వాలనుకున్నావు? ఇదే గోల్ సెట్టింగ్ కూడా అంతేనండి. మనం ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోకపోతే వచ్చే ఫలితం ఈ విధంగానే ఉంటుంది. ఓకే, ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం, గెలుపు పొందే వరకు గెలుపు వెనకబడకురా, బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు.
ఎంత బాగా వివరించారండి వందే మాత్రం శ్రీనివాస్ గారు. ఈ ప్రతి యువతికి కూడా, ప్రతి వాళ్ళకి కూడా, ప్రతి మనిషికి కూడా ఈ పాట అనేది ఒక మంచి సందేశం. అలాగే గోల్ సెట్టింగ్స్ లో 3 రకాలు ఉంటాయండి. షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్. ఏ టర్మ్ అయినా గానీ, ఏ టర్మ్ అయినా కానీ మనకంటూ ఒక పరిశ్రమ ఉండాలి, ఒక ప్లానింగ్ ఉండాలి. GOAL ఈ గోల్ అనే దానిలోనే ఉంది. జి అంటే గుడ్ ప్లానింగ్. ప్లానింగ్ అంటే ఏంటండి? ఒక మంచి ప్లానింగ్ తో మొదలు పెట్టాలి. ఇప్పుడు ఆ ప్లానింగ్ ఎలా ఉండాలి? ఎప్పుడు కూడా మార్నింగ్ లెగవాలి అనుకున్నాం, మార్నింగ్ 5 o'clock లెగవాలి అనుకున్నాం, అలారం పెట్టుకుంటాం. అలారంతో పని లేకోకుండానే మనలో తపన, ఆరాటం ఉండాలి. ఆరాటంతో పాటు పోరాటం కూడా ఉండాలి. అప్పుడు అది గుడ్ ప్లానింగ్ ఉంటే అది ఒక మంచి లీడ్ కి దారితీస్తుంది. అలాగే ఓ అంటే ఆ ప్లానింగ్ ని ఒక ఆర్డర్ లో పెట్టుకోవాలి, చిందరవందరగా పెట్టుకోకూడదు. ఆ ప్లానింగ్ ని ఒక ఆర్డర్ గా పెట్టుకుని ముందుకెళ్ళాలి. ఈ రోజు ఏం చేయాలి, రేపు ఏం చేయాలి, ఎల్లుండి ఏం చేయాలి. అలాగే నెక్స్ట్ ఏ అంటే అచీవ్ చేయాలి. GOA ఇప్పుడు ఏ చెప్తున్నాను. ఏ అంటే అచీవ్మెంట్ చేయడానికి మన బలాలు చూసుకోవాలి, మన బలహీనతలు చూసుకోవాలి, కుటుంబ పరిస్థితి చూసుకోవాలి, ఆర్థిక పరిస్థితులు చూసుకోవాలి. ఇవేమి చూసుకోకుండా, రాసుకోకుండా మనం గోల్ పెట్టుకుంటే మనం సాధించలేము. నెక్స్ట్ లాస్ట్ గా ఎల్ అంటే మనకి పూర్తి లైబ్రరీ లాగా ఉండాలి, పుస్తక సమాచారం ఉండాలి. మనకి సమాచారం లేకుండా మనం ఏ గోల్ ని సాధించలేము. ఎంతో మంది గొప్పవారు, పెద్దవారు, వివేకానందుడు గాని, మహాత్మా గాంధీ గారు గాని, జవహర్లాల్ నెహ్రూ గాని, ఇందిరాగాంధీ గాని, ఇట్లా ఎవరిని చూసుకున్నా గాని మన దగ్గర పుస్తక భాండాగారం, పుస్తక సమాచారం ఉండాలి. రిఫరెన్స్ చేయాలి, సమాచారాన్ని సంపాదించుకోవాలి. తద్వారానే మనం గోల్ సెట్టింగ్ ని మంచిగా నిర్దేశించుకుంటాము. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇంపాక్ట్ వారందరికీ చాలా ధన్యవాదాలు. మీరు ఎప్పుడు నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. సంతోషం సాగంబలం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. చాలా చక్కగా చెప్పినారు. నెక్స్ట్ పార్టిసిపెంట్స్ హ్యాండ్ రైజ్ చేస్తున్నారు సార్ ఇద్దరు. యోగిత మేడం, నేను చెప్పొచ్చాను. చెప్పండి సార్. సార్ ఒక్క 1 minute సార్. అది 2 minutes సెషన్ ఎండ్ అవుతుంది సార్. ఒకసారి మళ్ళీ రీజాయిన్ అవ్వాలి, మధ్యలో బ్రేక్ అయితే. కంటిన్యూ సార్. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. ఈరోజు టాపిక్ నేను హ్యూమన్ రిలేషన్స్ మీద చెప్తున్నాను. జస్ట్ నేను ఒక చిన్న కొటేషన్ తో స్టార్ట్ చేస్తాను హ్యూమన్ రిలేషన్స్ గురించి. మనకి చూపుడు వేలు ఉన్నది ఎదుటి వారి తప్పులు ఎత్తిపెట్టి చూపించడం కాదు, వారి యొక్క కన్నీళ్లు తొడవటానికి. సో మనం ఎప్పుడైతే ఎదుటి వారి బాధలు అర్థం చేసుకొని ఎదుటి వారిని అర్థం చేసుకుంటామో అప్పుడే హ్యూమన్ రిలేషన్స్ అనేది స్ట్రాంగ్ గా ఉంటాయి. సో నేను హ్యూమన్ రిలేషన్స్ అనేది ఒక 10 points చెప్పానండి. ఫస్ట్ వన్, హ్యూమన్ రిలేషన్స్ బలపడాలి అంటే ఒక ఇద్దరి మధ్య కోఆపరేషన్ ఉండాలండి. ఎట్లా అంటే ఇద్దరు ఒకళ్ళు అర్థం చేసుకొని ఉంటేనే మనము వాళ్ళకి మనకి మధ్యాహ్న బంధం ఉండాలి అనుకుంటే మనం అప్పుడే హ్యూమన్ రిలేషన్స్ స్ట్రాంగ్ అవుతాయండి. లేకపోతే హ్యూమన్ రిలేషన్స్ స్ట్రాంగ్ అవ్వండి. సో ఎట్లా ఎగ్జాంపుల్ అంటే ఇద్దరి మధ్య కోఆపరేషన్ ఎలాగంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. సపోజ్ ఒక డాక్టర్ దగ్గరికి ఒక భార్యాభర్తలు ఇద్దరు వచ్చారు. అతను భర్త బాగా డ్రింక్ గా ఎడిక్ట్ అయ్యారు. మారాలని అనుకొని వచ్చారనుకోండి. సో డాక్టర్ గారు నేను ఈ డ్రగ్ అదే ఆల్కహాల్ మానేద్దాం అనుకుంటే అంటే డాక్టర్ గారు కూడా కొన్ని సజెషన్ ఇస్తారు, మానిపించగలరు. అదే మా భార్యతో ఏంటి చెప్పారంటగా ఆల్కహాల్ మార్పిస్తానంటే ఏది మార్పించని చూద్దాం అంటే మార్పించలేరు. సో ఒకవేళ డాక్టర్ కి పేషెంట్ మధ్యన కోఆపరేషన్ ఉంటే కనుక ఆయన తగ్గించగలరు. సో కోఆపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, హ్యూమన్ రిలేషన్స్ కి కావాల్సింది ఎమోషన్స్, లాజిక్స్ కాదండి. లాజిక్స్ ఉంటే హ్యూమన్ రిలేషన్ స్ట్రాంగ్ అవుతుంది, ఎమోషన్స్ ఉంటేనే కనుక స్ట్రాంగ్ అవుతాయి. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఇద్దరు ఫ్రెండ్స్ సపోజ్ తీసుకుంటున్నాను. మా అమ్మాయి ఫ్రెండ్